హలో పిల్లలు. ఈరోజు మనం ఒక చాలా మంచి నీతి కథ చెప్పుకోబోతున్నాం. ధర్మపురం రాజు విక్రమదేవుడు గురించిన కథ అన్నమాట. అనగనగా ధర్మపురం అనే రాజ్యంలో ఒక మంచి దయగల రాజు ఉండేవాడు. ఆయన పేరు విక్రమదేవుడు. ఆయనకి ప్రజలంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు. దానాలు చేసేవాడు. ఏ లోటు రాకుండా చూసుకునేవాడు వాళ్ళందరినీ. అలాగే ప్రతి నెల ఒక రోజున పెద్ద విందు పెట్టి రాజ్యంలోని ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేవాడు. ఆ భోజనం రాజభవనంలో తయారు చేసేవారనమాట. అంటే రాజుకి వంట చేసేవాళ్ళే ప్రజలకు కూడా వంటను చేసేవారు. పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేసేవారు. అలా ఒకరోజు వంట జరుగుతుండగా వంటవాడు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అన్నము, కూరలు, పిండి వంటకాలు, రకరకాల పిండి వంటలు అన్నీ తయారు చేస్తున్నాడు. అయన్నీ చేయడం వల్ల చుట్టుపక్కలంతా వంట గుమగుమలతో నిండిపోయిందనమాట. అయితే ఆ సమయంలో ఆకాశంలో ఒక గరుడ పక్షి తన కాళ్ళతో ఒక పామును పట్టుకొని ఎగురుతూ వెళ్తుంది. ఆ గరుడ పక్షి ఆ పామును పట్టుకొని వెళ్తుండగా పాము భయపడి దాని నోరు తెరిచి విషపు చుక్కల్ని కక్కిందనమాట. అది అలా ఎగురుతూ ఉన్నప్పుడు ఒక చుక్క, చిన్న చుక్క వంట పాత్రల్లో పడిపోయింది. దాన్నెవ్వరూ చూసుకోలేదు. ఎవరికీ తెలీదు. వంటవాడు నార్మల్‌గానే సంతోషంగా వంట సాగించుకున్నాడు. తర్వాత భోజనం సమయం వచ్చింది. ప్రజలంతా చాలా ఉత్సాహంగా రాజుగారి విందు ఆరగించడానికి భోజనానికి కూర్చున్నారు. అన్ని వంటకాలు వడ్డించేశారు. అందరూ తినడం గూడా ప్రారంభించారు. కానీ కొంతసేపటికి ఏమైంది, కొంతమందికి వాంతులు మొదలైనయి. ఇంకొంతమందయితే స్పృహ తప్పి పడిపోవడం మొదలుపెట్టారు. ఇంకొంతమందయితే చనిపోయారు కూడా. చుట్టుపక్కల జనాలందరూ హాహాకారాలు చేసుకుంటూ వచ్చారు. అయ్యో! ఏంటి ఇలా పడిపోయారు అని సహాయాన్ని చేద్దామని చెప్పి వెళ్లారు. గ్రామం అంతా కలకలం రేగిపోయిందనమాట. కాసేపటికి ఆళ్ళలా చనిపోవడం చూసేసరికి ఏదో విషప్రయోగం జరిగిందని గ్రహించారందరూ. మరాళ్ళు నురగలు కక్కుతూ ఉంటారు కదా! విషం తినడం వల్ల. అందుకు. అది చూసి జనాలంతా ఇదేంటి రాజుగారు పెట్టే విందులో ఇలా అవ్వడం ఏంటి అని అనుకున్నారు. అప్పుడు రాజు కూడా చాలా బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు రాజుకి. గందరగోళంగా ఉంది మొత్తం అంతా. ఎంతో నిరాశపడ్డాడు అలా చనిపోవడం చూసి పాపం. ఎలా అన్నా ఈ విష ప్రయోగం ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. తన మంత్రులతో సమావాసం చేశాడు. వంట వంటి సామాన్లు అమ్మిన వ్యాపారస్తుడిని, వంటలో సహాయం చేసిన జనాల్ని ఆళ్ళందరినీ పిలుచుకురండి అని చెప్పి మంత్రులకి ఆజ్ఞాపించాడనమాట. అలా వంటవాడిని అడగ్గా ఏమన్నాడంటే, "నేనెప్పుడూ వండే విధానంలోనే వంట చేశాను మహారాజా. అందులో ఏ పొరపాటు లేదు. వంట సామానులో ఏమన్నా ఉండుంటుందా?" అని ఆయనన్నాడు. వంట సామాన్లు తెచ్చేవాడేమో, "నేనేమీ చేయలేదు. ఎప్పుడూ తెచ్చే సామాన్లే ఈసారి తెచ్చాను. మహారాజా నా తప్పేమీ లేదండి" అని తెచ్చినవాడన్నాడు. వ్యాపారస్తుడు కూడా, "అన్ని సరుకులు నిత్యం అమ్మేటట్టే అమ్మాను మహారాజా. కోటలోకి నిత్యం నేనే కదా అమ్ముతాను. నా దగ్గర నుంచే కదా మీరన్నీ తీసుకుంటారు. నేనెందుకు ఇలా చేస్తాను" అని చెప్పుకున్నాడు. సరే అని చెప్పి అందరూ నేను కాదు" అని అనడం వల్ల చాలా దీర్ఘంగా దర్యాప్తు చేయగా సామానులతో ఏ సంబంధం లేదు. తెచ్చినోడు తప్పు చేయలేదు. అమ్మినోడు తప్పు చేయలేదు. వంట చేసినోడు తప్పు చేయలేదు. వంటకి వాడినవి ఏవి లోపంతో లేవు. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఆరోగ్యంగానే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇంకేముంది? విషం ఎలా జరిగిందో తెలియలేకపోయింది. ఏం చేయాలో తెలియక, సరే ఈసారి నుంచి జాగ్రత్తగా ఉండండి. విందు భోజనం కూడా ముందు ఎవరైనా రుచి చూసాకే అందరికీ వడ్డించి మొదలు పెట్టండి అని తీర్పిచ్చాడు. అలా రాజులకి, రాణులకి చేస్తారు కదా! వాళ్ళు తినే ముందు వంట చేసిన వాళ్ళే తిని రుచి చూసి బానే ఉంది అంటేనే రాజుకి పెడతారనమాట తినడానికి. అలాగా. అలా కొంతకాలం అయ్యాక మరుసటి నెల కూడా రాజు అలానే విందు ఏర్పాటు చేయించాడు. రాజుగారి విందంటే పొరుగు రాజ్యంలో కూడా అప్పుడప్పుడు వస్తుంటారు కదా! ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వ్యాపారానికంటూ వస్తూ ఉంటారు కదా! అలా కొంతమంది ప్రయాణికులు ఆ విందు ఏదో పెడతాడంట రాజు. అది భోజనం చేద్దాం అనుకుని అది ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వస్తున్నారనమాట. పొరుగు రాజ్యం అవటంతో ఇక్కడ జనాలను అడిగారు. "ఇక్కడ రాజుగారు భోజనాలు పెడతారంట కదా! కొంచెం దానికి దారి చెప్తారా?" అని అడిగారు. దాన్ని విన్న ఒక వృద్ధురాలు కోపంతో, "ఓహో! మీరు చావడానికి భోజనం చేస్తున్నారా? పోయిన నెల రాజు విక్రమదేవుడు తన ప్రజలకు విషం పెట్టాడు తెలుసా? అలాంటి భోజనానికి వెళ్తారా?" అని రాజుపై నిందలు వేసింది. ఆమె మాటలకి అక్కడికొచ్చిన ప్రయాణికులతోనే పాటు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా భయపడ్డారు. అవును నిజమే కదా అని అనుకున్నారు. కొంతకాలం అయ్యాక
ఆ మరణించిన వారి ఆత్మలు యమలోకానికి చేరాయి. చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్ద అడిగాడు. ఏమని అడిగాడు? స్వామి, వీళ్ళ మరణాలకి ఎవరు కారణమని రాయమంటారు? విషము కక్కిన పామ, పామును తీసుకువెళ్ళిన గరుడు పక్ష, వంట చేసిన వంటవాడా, లేక భోజనాలనే ఏర్పాటు చేసిన రాజు విక్రమదేవుడా అని అడిగాడు. యముడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, వీళ్ళల్లో ఎవ్వరూ పాపం చేయలేదు. విషం కక్కడం పాము భయంతో చేసింది. గరుడు పక్షి తన ఆహారం కోసం పాముని తీసుకెళ్తుంది. వంటవాడు రాజు ఇద్దరికి ఎటువంటి చెడుద్దేశము లేదు. వారికి ఇదంతా తెలియకుండానే జరిగింది. కానీ అసలు సత్యం తెలియకుండా రాజును నిందించిన ఆ వృద్ధురాలే నిజమైన పాపి అని చెప్పాడు చిత్రగుప్తుడికి. చిత్రగుప్తుడు ఆ మాటలు విని ఆ వృద్ధురాలి పేరునే పాప పుస్తకంలో రాశాడు. వాళ్ళ చావు కారణం ఈ వృద్ధురాలే అని రాసుకున్నాడు అనమాట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? పూర్తి సత్యాన్ని తెలుసుకోకుండా ఎవరి మీద నిందలు వేయకూడదు. అలా చేయడం చాలా పెద్ద పాపం. మనం మాట్లాడే మాటల్లో నిజం ఉండాలి. మన మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి మాట వదిలేము అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. అందుకే మనకి తెలియనప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. తప్పుడు మాటలైతే ససేమిరా అనకూడదు. మనం అన్నట్లు ఎవరికీ తెలియదు కదా అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. చిత్రగుప్తుడు అన్నిటినీ తన పుస్తకంలో రాసుకుంటూనే ఉంటాడు. పంచభూతాలు అన్నిటినీ చూస్తాయి, వింటాయి, అవే సాక్షులుగా కూడా ఉంటాయి. అందుకే ఎవరున్నా లేకపోయినా మనసులో కూడా చెడుగా అనుకోకూడదు, ఆలోచనలు కూడా చెడుగా రానివ్వకూడదు. నిజాయితీగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.